మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, కొత్త బీత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఏడుస్తాను నేను. అదే కొద్దిగా అనకూడదు నేను, తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదు, బస్సును నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిక్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గురే నా కొడకల్లారా. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా. నా కొడకల్లారా, వీడితో మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తుర్కోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి మీరా? వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకేమి రద్దా? వాళ్ళ మొగాలు వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా, మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాల. మళ్ళీ ఆడింగలని వస్తుంది అనకూడదురా. థర్డ్ జెండర్ కన్నా తక్కువ అనకూడగలరా మీరు? ఏం చేస్తారా? బస్సు కాల్చ అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి చిన్న, ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారని. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా? చెప్తేనే థర్డ్ జెండర్ కన్నా తగ్గు నా కొడుకులు. రే మీరు పాపం అంతా రాండ్రా నా కొడకల్లారా. శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్దపూర్లో అశ్వర్థం చేపిస్తానంటరా. దమ్ముంటే రాండ్రా నా కొడకల్లారా. నీ అమ్మ నా కొడకల్లారా, రాడ్రా. రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. గలీజ్ నా కొడకల్లారా. చేతగాడి నాకు నీ అమ్మ చేతగాడి నా కొడకల్లారా. చేతగాడి నా కొడుకులు మీరు. ఆడవాళ్ళు చూస్తున్నారండి. నా తుర్కోలు ఎర్రగుంటారని వాళ్ళు చూడాలనుకున్నారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే? సిగ్గులేని నా కొడకల్లారా. లేనటువంటి ఏం చేసినారు? తాడిపత్రి నా కొడకలు మేము శాఖలు ఉన్నాయి కదా ఇక్కడ. ఏం చేసినారా? ₹1 ఖర్చు పెట్టినారా? దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. వానికి మా నా కొడకల్లారా. వాళ్ళేమో లోపల ఉన్నారంటే ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంటే ముఖం చూడాలి. వాళ్ళ మీరు వాళ్ళ ఆచారం రా నా కొడకల్లారా. చేయండి, రేపు సంక్రాంతికి చేయండి రా నా కొడకలు. మీకు చేతులు అయితే న్యూ ఇయర్స్ అంట చేయకూడదు. ఆడవాళ్ళు బయటికి రాకూడదు. మీరు కొద్దిగా నాకుడు ఎట్లా ఆడవాళ్ళు రానిలే. కొద్దిగా నా కొడకల్లారా. కొద్దిగా కాలరా మీరు. అదే కొద్దిగా అనకూడదు. థర్డ్ జెండర్ తక్కువ నా కొడుకులు అదేమని ఉంటే
ఏమని ఉంటే చేయండి. రేపు శివరాత్రి వస్తుంది, రాడ్రా రేపు సంక్రాంతి వస్తుంది, రాడ్రా నా కొడగల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోవాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీకు చెప్పేది. ఎందుకు మీకంట అందుకే మళ్ళీ నా కొడగల చూడు నీ అమ్మ మీ బతుకులేదరా. మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట. కంప్లైంటా సుమోటో కేసు కట్టుకోలేరా? నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే నేను కేసు తలుచుకోలే. పట్టకపోయి కేసు రాపించుకోండి. నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని. సుమోటో కేసు కట్టి చేసుకోండిరా, లేదా సుమోటో కేసు కట్టకూడదా? మీ మీద నమ్మకం ఉంది నాకే. న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది. ఎస్పీ గారు నమస్కారం. నాకైతే కేసు వద్దండి, నాకేం కాదు. 6 ఏళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది? నాకేం కాలేదు. నీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే, ఈగమైనా ఒకటే. ప్రూవ్ చేయండి. నీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేరు. మిమ్మల్ని మళ్ళీ చాలా అనాలా ప్రూవ్ చేస్తారా? ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా? చేత కాదని నేను వద్దనుకునే కేసు ఏమవుతుంది? ఏం కాదు. నేను ఎప్పుడూ అన్ని పోగొట్టుకున్నా. 450 కోట్లు పెట్టుకున్నా బస్సులో. 5 ఏళ్ళలో నేను 450 కోట్లు పోగొట్టుకున్నా. ఇదేంది నాకు? చేతనవుతుంది పోలీస్, చేతనవుతుందా పోలీస్? షార్ట్ సర్క్యూట్ కాదు అది. కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని. చూడండి మీ ఎక్స్ఎం వెళ్ళాడు బాబావాడు మళ్ళీ అంత ధైర్యం లేదు వాడికి. పాపం అంత ధైర్యం లేదు వానికి. వానికి వాని పేరు పెడతారు. ఉన్నింది మాట్లాడతారు. చెప్పు పోలీసుకు ఉందే, ఇంటెలిజెన్స్ ఉందే. షార్ట్ సర్క్యూట్ అది పైరోనికి షాక్ తగలేదా? అటుంటాయి చూడండి. షార్ట్ సర్క్యూట్ కాదు, అంటించినారు. అంటించిన తర్వాత ఏమైంది? ఫ్లేరప్ అయిపోయి పైన చిన్నగా వైరు పోతాడు, మెయిన్ వైరు. హీట్ ఏమైంది? తెగి పడింది. రాసుకోడు చేతికాన్ వల్ల ఇంటెలిజెన్స్ వల్ల చేతికాన్ అయిపోయి కదా. షార్ట్ సర్క్యూట్ అయిపోయినా. నమస్కారం ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి నమస్కారం, పోలీసు వాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ మా.